ప్రైజ్ లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనము. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం దేవుని బిడ్డలతో సహవాసము చేస్తూ కీర్తనలు పాడుచు దేవుని స్తుతించాలి. అప్పుడు నీవు ఏ బంధకంలో ఉన్నా ఆ బంధకాలు విడిపోతాయి. ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అన్నారు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను అన్నారు. దేవుడు మన యొద్దకు వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతాయి. శోధనలో అనే తుఫాన్లను ఆయన గర్దిస్తారు. మనం ఏ స్థితిలో ఉన్న దేవుడు మనల్ని విడిచిపెట్టరు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను చూస్తావు. ప్రార్థించండి, దేవుని సహాయాన్ని పొందండి, స్తుతించండి. స్తుతుల ద్వారా మన దేవుడు సింహాసనసీనుడై ఉన్నారు. ఎల్లప్పుడూ